హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. మన బుజ్జోడు చూస్తున్నారా, హాయిగా గంధం పెట్టించుకొని ఆ కార్నర్కి వెళ్ళి పడుకున్నాడు అనమాట. అంటే ఈసారి దర్గాకి వెళ్ళినప్పుడు వీడిని తీసుకెళ్ళలేదు, కొంచెం పనుందిలేండి చెప్తాను. సో ఇంటికి రాగానే వెళ్ళేటప్పుడు వీడికి హాయిగా కడుపు నిండా పెట్టేసి వెళ్ళాంలేండి. వాడు తింటా ఉన్నాడు. సరే నువ్వు తినేసి రిలాక్స్ అవ్వు, ఈలోపు మేము వచ్చేస్తాం అన్నట్టు వెళ్ళొచ్చాం అనమాట. వచ్చిన తర్వాత అసలు హాయిగా పడుకున్నాడు కదా. ఇది మార్నింగ్ టైము, అంటే నైట్ అక్కడ ఆ కార్నర్లో పడుకున్నాడు. తెల్లారేసరికి లేచి చూసేసరికి పక్కన వచ్చున్నాడు అనమాట. నెల్లూరులో మోస్ట్ ఫేమస్ బారా షహీద్ దర్గా. అంటే కొంచెం పని ఉందన్నాను కదా, నిన్న మా నాన్నగారి సంవత్సరికం అనమాట. సో ఒక 10 మందికి భోజనాలు అవి ఇచ్చేసి, నాన్నగారి పేరు మీద బట్టలు అవి ఇచ్చేసి చూసుకొని వద్దాం అన్నట్టు వెళ్ళాం. ఇంకా వీడిని తీసుకెళ్ళలేదు కదా, సో పాప అయితే గుర్తుపెట్టుకొని మరి గంధం తీసుకొచ్చింది. అందరు మర్చిపోయారు సప్పుని, నేనొక్కదాన్ని గుర్తుపెట్టుకున్నాను. నన్ను అప్రిషియేట్ చేయండి. ఇలాగే చెప్తా ఉంది. సరే పూస్తా ఉండు అని చెప్పి ఇంటికి రాగానే ఇంకా కొంచెం తడిపేసి అలా పూస్తుంటే వాడు చూడండి కదలకుండా కామ్గా పెట్టించుకుంటున్నాడు. అసలు స్టాచ్యూలో అలా ఉండి, అదే వాడికి నచ్చకపోతే ఈ పాటికి ఆ గోళ్ళతో గీకి జంప్ చేయడానికి ట్రై చేసేవాడు. అసలు భలే నచ్చింది అనమాట. హాయిగా పెట్టించుకున్నాడు. పసుపు పూసేటప్పుడు కూడా ఇంతే కదా, కామ్గా పూయించుకుంటాడు. సరే ఇంకెందుకులే వాష్ చేయడం అని అలాగే వదిలిపెట్టాను. నార్మల్గా అయితే ఒక 1 అవర్ అలా ఉంచేసి, అంటే ఇప్పుడే కదా మేము వచ్చింది, మేము అన్నం తిని నిద్రపోయే లోపు కడిగేసి పడుకోబెడదాం అనుకున్నా. బట్ చందనమే కాబట్టి, అదే గంధమే కదా, ఈ వేడికి కొంచెం చలువ చేసినట్టు ఉంటుందిలే అని చెప్పి పడుకోబెట్టాం. ఇంక తెల్లారేసరికి వాడు పక్కన వచ్చి పడుకొని ఉన్నాడు. ఇంకా అందుకని మళ్ళీ తీసుకొని మా పక్కన పడుకోబెట్టుకొని, పాప పక్కన పడుకోబెట్టేసి అలా హెడ్ మీద కవర్ చేశాను, లేకపోతే నిద్రలేస్తాడనమాట. ఇలా వాడు పడుకునేలోపు మీకు కొన్ని చెప్తాను. ఇదిగోండి, ఈయనే మా నాన్నగారు. భలే ఉంది కదా స్మైల్, మా అమ్మ నాన్న. ఎందుకు ఈ ఫొటోస్ చూపిస్తున్నా అంటే, ఈ ఏప్రిల్లోనే 17వ తేదీ వాళ్ళ పెళ్లి రోజు, 26వ తేదీ నాన్నగారు చనిపోయిన రోజు. మా అమ్మ దాదాపు ఒక నెల రోజుల నుంచి పడుకోవట్లేదన్నమాట. అంటే వాళ్ళంతా ఎక్సైటెడ్గా ఉండేవాళ్ళు, యానివర్సరీ వస్తుంది అని నాన్న 1 మంత్ ముందు నుంచే చెప్తూ ఉంటారనమాట. అలా కనిపిస్తున్నారా అసలు? బట్ అలాగే ఎక్సైటెడ్గా ఉంటారు. నా గొంతులో మాత్రం అస్సలు ఫీలింగ్సే కనబడట్లేదు కదా. హ్యాపీగా ఉన్నాను ఏందని చూస్తున్నారా అంటే, మమ్మీ యానివర్సరీ గుర్తొచ్చింది. ఇప్పుడు 4 years కంప్లీట్ అయిపోయి 5th year అనమాట నాన్నగారు చనిపోయి. అయితే ఈ ఇయర్ ఎలా సెలబ్రేట్, ఫస్ట్ 2-3 years బాధగా ఉండేది. అసలు విష్ చేసేవాళ్ళం కాదు. ఏమని విష్ చేస్తాం, గుర్తు తెచ్చి బాధ పెట్టినట్టు కదా అమ్మని అన్నట్టు ఊరుకునే వాళ్ళం, ఎవరి పాటికి వాళ్ళు కామ్గా ఉండేవాళ్ళం. బట్ 1 month నుంచి ఇలా యానివర్సరీ వస్తుందని ఏదో ఒకటి మా తగ్గట్టు మేము సెలబ్రేట్ చేసుకునే వాళ్ళం కదా. సో బాధపడుతూ ఉండేవాళ్ళం. బట్ ఈ ఇయర్ ఏం చేశాను తెలుసా, అర్ధరాత్రి నుంచే హ్యాపీ యానివర్సరీ. పిల్లలైతే 1 month నుంచే స్టార్ట్ చేసేసారనమాట. అంటే మార్చ్ నుంచే, ఏప్రిల్ 17 కదా, మార్చ్ 17 నుంచి ఇంకా 1 monthలో నీ యానివర్సరీ పార్టీ ఏంది అంటా ఉన్నాం అనమాట. ఇలా చేస్తూ ఉంటాం. అంటే అలవాటు అయిపోయింది, మాతోనే ఉంటున్నారు కదా నాన్న. పెద్ద ఫోటో ఒకటి చేయించి పెట్టుకున్నాం కదా ఇంట్లో. ఇంటికి వెళ్ళంగానే సలాం చేయడం, మళ్ళీ బయటకు వచ్చేటప్పుడు ఎక్కడికైనా ఊరు వెళ్తాం కదా, వెళ్ళొస్తాం బాయ్, ఇలాగే చెప్తాం. బట్ మేము ఎక్కడికి వెళ్తే మాతో పాటు వచ్చినట్టే ఫీల్ అవుతాం అనమాట. సో ఇంకెందుకు ఫీల్ అవ్వాలి, ఏదన్నా ఇలా నాన్ వెజ్ తెచ్చి పెట్టుకుంటాం కదా. ఇది ఈరోజు మార్నింగ్లేండి. వాడు హాయిగా తింటున్నాడు. ఒక పీసు ఒకసారికే ఫుల్ వేసేస్తున్నాడు లోపల. నాకు భయం వేస్తుంది, వాడు నోరు అంత పెద్దది ఎక్కడి నుంచి వచ్చిందా అన్నట్టు. అందుకని ఒక 2-3 అలా తినిపించి తర్వాత మళ్ళీ చిన్న చిన్న పీసెస్ చేసి పెట్టానులేండి. ఓకే, నాన్ వెజ్ చెప్తూ ఉన్నాను కదా. ఇలా ఏదన్నా స్పెషల్గా ఏదైనా బిర్యానీ అలా చేసుకున్నప్పుడు మాత్రం మా నాన్నగారికి ఒక ప్లేట్ సపరేట్గా తీసి పెడతాం. ఏదైనా స్వీట్ చేసుకున్నా సరే అలవాటు అయిపోయింది అలా. దేవుడికి ఎలా పెట్టుకుంటామో అలాగే నాన్నగారి పేరు మీద కూడా ఒక ప్లేట్ తీసి పక్కన పెట్టేస్తాం, ఎవరికో ఒకరికి ఇచ్చేస్తాం కదా. సో ఎప్పుడైనా బై మిస్టేక్, అంటే ఎవ్రీ ఫ్రైడే అది అలవాటు, ఏదన్నా స్పెషల్స్ చేసుకున్నప్పుడు అలవాటు అయిపోయింది. ఎప్పుడైనా బై మిస్టేక్ మా అమ్మ తీసి ఉంటుందిలే అని మేము గుర్తు చేయలేదనుకోండి, మా అమ్మ మర్చిపోయింది అనుకోండి, నైట్ కల్లా మా నాన్న కళ్ళు అడుగుతుంది. అసలు అంటే
ఆయన మాతోనే ఉన్నారని మేము ఎలా ఫీల్ అవుతున్నాము, ఇప్పుడు 10 మంది ఉన్నాము, 10 మంది అలాగే ఫీల్ అవుతున్నాము. సో ఎక్కడికెళ్తారు ఇంకా ఆయన మమ్మల్ని వదిలేసి? ఎప్పుడన్నా మా అమ్మ ఏడ్చినా పాపదే అంటది, ఎందుకు ఏడుస్తావు, తాతయ్య మనతోనే ఉల్లా, ఎక్కడికెళ్ళాడు, చూడు తాతయ్య ఏడుస్తుంది, ఏడొద్దని చెప్పు, ఇంతే. ఇలాగే మాట్లాడుకుంటాం అనమాట. ఇన్కేస్ ఏదన్నా గుర్తు తెచ్చుకోవాలన్నా ఆయన్ని ఇలాగే గుర్తు తెచ్చుకుంటాం. ఏంది తాతయ్య ఏం నేర్పించావు ఆ అమ్మమ్మకి, మీ ఆవిడకి ఏం నేర్పిల్ల నువ్వు, ఆయిల్ ఎక్కువ వేసిద్దని చెప్పి ఆ టైంలో పెద్దమ్మ ఇలా చెప్పిద్ది అనమాట. చూడు ఎంతెంత ఆయిల్ వేస్తుందో కర్రీస్లో, కొంచెం తక్కువ వేయమని చెప్పి నేర్పిల్ల ఇన్నాళ్ళలో అంటది. ఇలా ఉంటుంది అనమాట. అంటే ఫస్ట్ ఒక 2 ఇయర్స్ బాగా బాధపడి నైట్ టైం అని డే టైం అని ఎవరి పాటికి వాళ్ళు కామ్గా ఎవరి ఏడుపు వాళ్ళదనమాట. ఆ తర్వాత ఇంకా ఫిక్స్ అయింది ఏంటంటే, ఏడుస్తే ఎందుకు గుర్తు తెచ్చుకోవాలంటే పాజిటివ్ వేలోనే, ఆయన్ని గుర్తు తెచ్చుకున్నప్పుడు నవ్వుకుంటానే గుర్తు తెచ్చుకోవాలి, ఇలా ఫిక్స్ అయిపోయామన్నమాట. సో ఆటోమేటిక్గా ఎప్పుడో ఒకసారి అవి కన్నీళ్ళు అయితే వస్తాయి, బట్ మ్యాక్సిమం ఇలాగే గుర్తు తెచ్చుకుంటున్నాం అనమాట. ఓకే, మీకు ఇంకో విషయం చెప్తాను. ఈ టర్టిల్ చూస్తున్నారా, గోల్డెన్ కాయిన్ టర్టిల్ అంట దాని పేరు. ఇది వచ్చేసరికి చెన్నైలో. ఓకేనా, ఈ 2 టాపిక్స్ చెప్తాను. నాకు చాలా బాగా నచ్చాయి అనమాట. నిన్న ఎందుకో గూగుల్‌లో అలర్ట్స్ వస్తున్నాయి అన్నాను కదా. గోల్డెన్ కాయిన్ టర్టిల్ వచ్చేసరికి థాయిలాండ్‌లో మాత్రమే దొరుకుతుంది. అసలు వాళ్ళకి చాలా సెంటిమెంట్ అనమాట. మనీ బాగా అదృష్టం అంటాం కదా, సో మనీ బాగుంటాయి అవి ఉంటాయి అన్నట్టు చాలా సెంటిమెంట్గా ఫీల్ అవుతారంట. ఇంకోటి చెన్నైలో ఉంది అది. వచ్చేసరికి ఆడపిల్లలు మగపిల్లలు అంటే చదువుకునే పిల్లలు నైట్ టైము, ఫ్రైడే నైట్, సాటర్డే నైట్, ఈ 2 రోజులు నైట్ టైము కంప్లీట్గా నైట్ 10:30, 11 కల్లా సముద్రానికి వెళ్ళిపోయి తెల్లారే వరకు అంటే 4-5 వరకు ఆ సముద్రంలో ఈ తాబేళ్ళు ఎక్కడెక్కడ గుడ్లు పెడతాయో అది వెతికి ఈ ఫారెస్ట్ ఆఫీసర్స్ ఉంటారు కదా, అటవీ శాఖ వాళ్ళకి ఇస్తారనమాట. అంటే హ్యాచింగ్ ప్రాసెస్లో గుడ్లు ఏమీ అవ్వకుండా సేఫ్గా ఉండేటట్లు వీళ్ళు వెతికి పట్టుకొని మళ్ళీ అవి హ్యాచింగ్ అయిన తర్వాత వదిలేస్తాయన్నమాట. అసలు ఎంత హ్యాపీగా అనిపించిందో. అసలు వాళ్ళని పంపిస్తున్నారు చూస్తున్నారా, వాళ్ళ పేరెంట్స్ని అనుకోవాలి ఎంత గ్రేటో అని. నిజంగా చెన్నైలో వీళ్ళది ఒక టీం అంట, వాళ్ళని ఫాలో ఎలా చేయాలి ఏంటి ఆ ప్రాసెస్లో ఉన్నాను. నేను స్టార్ట్ చేసిన తర్వాత మీకు మళ్ళీ చెప్తానే. నాకైతే భలే నచ్చింది. కానీ ఎవరు పంపిస్తారు, నన్ను పంపించిద్దాం మా మమ్మీ, కొట్టిద్ది ఒకటి. ఎక్కడికి వెళ్ళేది అని. అన్నయ్యని తోడు తీసుకెళ్తానన్నా పంపిద్దిలేండి. సో ఆలోచించడం వేస్ట్ కానీ, బట్ నాకైతే ప్రాసెస్ నచ్చింది. చదువుకునే పిల్లలు ఇప్పుడు అసలు ఎలా ఉంటున్నారు, అర్ధరాత్రి వరకు బయట తిరగడమో లేకపోతే ఫోన్లు చూసుకోవడమో ఇంట్లో, ఇలా ఉండే పిల్లలు అసలు ఇంత మంచి పని చెయ్యొచ్చా, ఎన్ని టర్టిల్స్ కాపాడుంటారు వాళ్ళు. చూడండి అసలు ఎంత బాగుందో. వాళ్ళొక టీం కూడా, స్టూడెంట్ సీ టర్టిల్ కన్జర్వేషన్ నెట్వర్క్ అంట. వాళ్ళది ఫేస్బుక్ పేజ్, జీమెయిల్ ఇలాంటివన్నీ దొరికితే మళ్ళీ షేర్ చేస్తాను. నాకైతే చాలా బాగా నచ్చింది. చెన్నైలో ఎవరైనా ఉండి, ఇప్పుడు మగ పిల్లలు కూడా చూస్తున్నారు కదా మన ఛానల్, ఎవరైనా వీలైతే హెల్ప్ చేయాలి అనుకుంటే అలా జాయిన్ అయ్యొచ్చు కదా. అసలు ఎన్ని బుజ్జి టర్టిల్స్ కాపాడి మళ్ళీ సముద్రంలో వదిలిపెడుతున్నారు. భలే నచ్చింది నాకైతే. ఇది ఈ వీకే 1 వీక్ ఎగోని, అంటే ఫ్రైడే నైట్ వదిలిపెట్టారు, సాటర్డే పోస్ట్ వచ్చిందనమాట. నాకైతే చాలా బాగా నచ్చింది. సో ఇదన్నమాట వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో ఫ్యామిలీతో షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, బాయ్.